హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక లీటర్ పాలతోటి బాసుంది చేసుకోబోతున్నాము. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందర ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తూ ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు మనం బాసుంది ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నాతో పాటు వచ్చి మీరు కూడా చూసేయండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే తీసుకున్నాను. మనం ప్యాకెట్ పాలైనా సరే అలాగనే వేసి చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కాచాను వీటిని. ఈ పాలని ఇప్పుడు గిన్నె వచ్చేసి మందంగా ఉండే గిన్నెలో పాలు పోసుకోవాలి. బాగా అడుగు మందం ఉండే దాంట్లో వేసుకున్నామంటే కనుక అడుగు అంటకుండా ఉంటుంది. ఇలాగే ఈ లీటర్ పాలు మనకి దగ్గరగా ½ లీటర్కి కొద్దిగా ఎక్కువగా వచ్చే వరకు మనం కలబెట్టుకుంటూ మరిగించుకుందాము. అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి పాలు. ఇప్పుడు దాన్ని మరిగించేద్దాం మనం. ఇంకా పాలు ఇలాగ పొంగొస్తూ ఉన్నాయి. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటేస్తాయి. లేకపోతే మీగడ వచ్చినప్పుడు ఇలాగ సైడ్కి నెట్టేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా కలిపి పాలతో కలిపి తిప్పేయకండి. జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సైడ్స్ ఏమైనా వచ్చినా కూడా సైడ్స్ మొత్తం తీసేసి ఇలా సైడ్కి నెట్టేసుకుంటే సరిపోతుంది. ఎలా లేదన్నా 15 to 20 మినిట్స్ మీకు పాలు మరగడానికే టైం పడుతుంది. ఇలా మీగడని మొత్తం సైడ్లో నెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. పాలని హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైదిగో ఇలాగ ఇప్పుడు పొంగొచ్చాయి కదా, అలాగ పై వరకు పొంగొచ్చేస్తుంది, అడుగు మొత్తం మాడిపోతుంది. బాగా మీడియం నుండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కనుక పాలు కూడా బాగా చిక్కగా రెడీ అవుతాయి. మనకి పాలు మనకి ఎంత చిక్కగా వస్తే అంత బాసుంది వచ్చేసి అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే, చాలా వరకు మరిగాయి పాలు. ఇంకా కొంచెంగా మరిగితే చాలు మనకి. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ కంటే కొంచెం కిందకు వస్తే సరిపోతుంది. అలాగే మరిగించేసుకుందాం. ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి, చిక్కగా కూడా అయిపోయాయి. చూడండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాము. షుగర్ వచ్చేసి నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మీరు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువగా కూడా షుగర్ పట్టదు. 3 కొద్దిగా వేసాను, మ్యాక్సిమం సరిపోతుంది. ఇప్పుడు షుగర్ కరిగే వరకు మరిగించుకుందాం. షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను, కలర్ కోసమే కుంకుమ పువ్వు. అలాగే ఒక చిన్న ½ కప్పుకి బాదాము, జీడిపప్పు సన్నగా కట్ చేసుకునేటివి వేసుకుంటున్నాను. ఒకసారి తిప్పేసుకొని మనం ఏలకుల పొడి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి కూడా వేసేస్తున్నాము. కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకే ఒక డ్రాప్ అంతే. ఇప్పుడు బాదం జీడిపప్పు వేసాం కదా, కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచుకుందాం. బాగా తిక్కుగా అయిపోయింది చూడండి, చిక్కగా వచ్చేసింది. మన బాసుంది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటాను. బాగా ఆరనివ్వాలి. ఇది మీకు ఎంత చల్లగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. బాగా ఆరిన తర్వాత ఒక 1 hour 2 hours మ్యాక్సిమం 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, మన బాసుంది రెడీ అయిపోయింది. కప్లోకి తీసేసుకున్నాం, గార్నిష్ కూడా చేసేసుకున్నాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారాక తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది.
కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే డైలీ నోటిఫికేషన్ అండ్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.